నేను వేసే రాగి ఇడ్లీ దూదిలాగా మెత్తగా ఉంటాయండి. ఈ పద్ధతిలో రాగి ఇడ్లీ వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ముందుగా ఒక గ్లాసు మినపప్పు వేసుకోవాలి. అదే గ్లాసుతో 2 గ్లాసుల రాగి రవ్వ వేసుకోవాలి. రాగుల్ని శుభ్రంగా నీళ్లతో కడిగి ఎండలో ఆరబెట్టి మిల్లుకు తీసుకువెళ్తే ఇలా రవ్వ పట్టిస్తారండి. లేదు అంటే మీరే ఇంట్లో మిక్సీలో రాగి రవ్వ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మినపప్పుని, రాగి రవ్వని నీళ్లు పోసి 8 గంటలు నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత నానబెట్టిన పప్పుని శుభ్రంగా నీళ్లతో కడిగి గ్రైండర్‌లో లేదా మిక్సీలో వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. మనం ఇడ్లీకి ఎలా రుబ్బుకుంటామో అలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత నానబెట్టిన రాగి రవ్వను కూడా నీళ్లతో శుభ్రంగా కడిగి నీళ్లన్నీ పిండేసి నలుగుతున్న పప్పులో వేసి ఒక్క 3 నిమిషాలు రెండూ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. మనకి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా రుబ్బుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని గిన్నెలోకి తీసుకొని మూత పెట్టి పొంగనివ్వాలి. ఇప్పుడు శీతాకాలం కాబట్టి పొంగడానికి ఖచ్చితంగా 15 గంటలు పడుతుందండి. అదే ఎండాకాలంలో అయితే రాత్రంతా బయట ఉంచి పొంగపెడితే సరిపోతుంది. ఉదయానికి పిండి చక్కగా ఇలా పొంగుతుంది. ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పు వేసి చుక్క నీరు పోయకుండా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. రాగుల్లో జిగురు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇడ్లీ ప్లేట్లలో ఇలా తడిగుడ్డను వేసుకొని పిండిని ఇడ్లీ ప్లేట్లలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న ప్లేట్లన్నింటినీ మనం ఇడ్లీ కుక్కర్లో పెట్టి 20 నిమిషాలు ఆవిరి మీద ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ రాగి ఇడ్లీల్ని మరీ వేడివేడిగా కాకుండా కాస్త వేడి చల్లారిన తర్వాత మాత్రమే గుడ్డలోంచి తీసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయండి. మీరు కూడా ఒక్కసారి రాగి ఇడ్లీల్ని ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. ఎంత బాగుంటాయో మీకే తెలుస్తుంది. రాగులు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి.